నేను ఎక్కడనో మహారాష్ట్రలో ఉండి చేస్తున్నాను, లేకపోతే మధ్యప్రదేశ్‌లో ఉండి చేస్తున్నాను, రాయలసీమ ఎక్కడనో ఉండి చేస్తున్నాను. నన్ను పట్టుకోలేరనుకుంటారు. కానీ ఇప్పుడు అట్లా కాదు. మీరు రెగ్యులర్‌గా పేపర్ చూసినట్లయితే హైదరాబాద్ సిటీ పోలీసు వేరే వేరే స్టేట్‌లకెంచి కూడా సైబర్ అఫెండర్స్‌ని తీసుకొచ్చి జైలుకి పంపించిన పరిస్థితులున్నాయి. కాకపోతే ఏందంటే పబ్లిక్‌లో కంప్లెయింట్ ఇవ్వడానికి కూడా కొంచెం మంది ముందుకు రావట్లేదు. అంటే జరిగినా కూడా సరే జరిగిందేదో జరిగిపోయిందని ఆగిపోవడం. లేకపోతే నాకు జరిగిన విషయం ఒక వ్యక్తి ఇంట్లో జరిగిన విషయం ఆయన 10 మందికి చెప్తే, అలాంటి మోసం మిగతా వాళ్ళు కూడా పోకుండా ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ విషయం నేను చెప్తే నేనెక్కడ చీప్ అయితానో, లేకపోతే నన్ను అందరూ చులకనగా చూస్తారని ఈయన ఎవరు చెప్పట్లేదు. ఈ మోసం జరుగుతున్న విషయం బయట డిస్కస్ జరిగినప్పుడు అలాంటి మోసాలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఒకప్పుడు ఓటీపీ ఫ్రాడ్స్ ఎక్కువ జరిగేది. ఇప్పుడు ఓటీపీ ఫ్రాడ్ జరగట్లేదంటే పబ్లిక్‌లో అవేర్‌నెస్ వచ్చింది. ఓటీపీ చెప్పొద్దు అని. అట్లా ప్రతి విషయాన్ని కూడా మనం పబ్లిక్‌లో అందరి దగ్గరకి తీసుకెళ్ళగలిగితే ఇలాంటి కేసెస్ తగ్గుతాయి. ఇంకోటేంటంటే సైబర్ క్రైమ్ జరగంటే ముందు మీరు చేయాల్సిన పనేంటంటే పోలీస్ స్టేషన్ పరిగెత్తుకొని రావడమో, లేకపోతే తెలిసిన అడ్వకేట్ దగ్గర పోవడమో, లేకపోతే తెలిసిన లీడర్ దగ్గర పోయి పోలీస్ స్టేషన్ పోవడమో చేయకుండా 1930 ఈ నంబర్ నోట్ చేసుకోండి. 1930 ఈ నంబర్‌కి కాల్ చేసినట్లయితే మీకు ఇమ్మీడియేట్‌లీ వాళ్ళు మీకు ఏ అకౌంట్‌కి పోయింది, ఎంత అమౌంట్ పోయిందని వాళ్ళు క్వెషన్ చేసి ఫోన్‌లో మాట్లాడిన తర్వాత మీకు వాట్సాప్‌లో ఒకటి క్వెషనైర్ పంపిస్తారు. ఆ క్వెషనైర్‌లో మీ పేరు, మీ ఫోన్ నంబరు, మీ ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో ఉంటారో, మీకు డబ్బులు ఏ విషయం చెప్పి మోసం చేశారు అని మీకు డబ్బులు కట్టడంలో మెసేజ్ పంపిస్తారు. ఆ మెసేజ్‌లో బ్యాంకు అకౌంట్ నంబర్ పూర్తిగా ఉండదు. కానీ మా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ తోటి ఫుల్ నంబర్ తీసుకొని ఏ బ్యాంకులో ఉందో ఆ బ్యాంకు అకౌంట్‌ను ఫ్రీజ్ చేస్తాం ఇమ్మీడియేట్‌లీ. సో, ఇదంతా గంటల వ్యవధిలో జరుగుతుంది కాబట్టి మీ డబ్బులు రిటర్న్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. సో, మీరు మోసపోయినామని తెలిసిన ఇమ్మీడియేట్‌లీ మీరు 1930కి కాల్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ ఈజీగా డిపార్ట్‌మెంట్ దగ్గరకొస్తుంది. ఆ అకౌంట్ ఫ్రీజ్ అవుతది. మీ అమౌంట్ రిటర్న్ చేసుకోవడానికి, మీ అమౌంట్ మీరు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అవును. మీ ఛానెల్‌లో చూసినప్పుడు ఒక కేస్ గురించి చెప్పారు సార్. 3-4 లక్షలు ఒక ప్ర ప్రైవేట్ ఎంప్లాయీ తను రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఏదో ఈ కరెంట్ బిల్ కోసం ప్రెస్ చేసినప్పుడు లింక్ తన అకౌంట్‌లో నుంచి కట్ అయ్యాయన్నారు. సో, మరి అవి మీరు ఎలా సరే అంటే ప్రతి ఒక్క దానికి ఒక సిస్టమ్ అనేదేమన్నా ఉంటుందా? అతను హ్మ్, రూ. 4,95,000 పోయాయి. అవును. సో, అతను ఇన్ టైమ్‌లో 1930కి కాల్ చేయడం వల్ల అతనికి అమౌంట్ రిఫండ్ వచ్చింది. ఓకే. అదే ఒకవేళ ఇన్ టైమ్‌లో రిపోర్ట్ చేయకుండా ఉన్నట్లయితే అతను 4,50,000 రిటైర్డ్ ఎంప్లాయీ అంటే మళ్ళీ అవి పొందడం చాలా కష్టం. ఆయన చాలా కష్టార్జితం ఎప్పటినుంచో కూడబెట్టుకున్న డబ్బులవి. ఇట్లాంటివి ఇది సింపుల్ లైవ్ ఎగ్జాంపుల్ అతనికి. ఇమ్మీడియేట్‌లీ 1930 కాల్ చేసి మా దగ్గరకొచ్చి కంప్లెయింట్ చేశాడు. కంప్లెయింట్ రిజిస్టర్ అయింది. ఆ 1930 వల్ల కంప్లెయింట్ చేయడం వల్ల అక్యూజ్డ్ అకౌంట్‌లో హోల్డ్ అయింది. మళ్ళీ రిఫండ్ వచ్చింది అతనికి. హ్మ్. సో, ఎవరైనా 1930కి ఇబ్బంది పడొద్దు. ఇవి అన్నీ కంప్లెయింట్ చేయడం పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడానికంటే ముందు మనం అవేర్‌నెస్ ఉంటే, మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న అందరూ క్యూబ్ టీవీ శ్రోతలకి సైబర్ క్రైమ్స్ నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకోవాలన్నా, లేకపోతే సొసైటీని కాపాడాలన్నా, మీ చుట్టుపక్కల వారిని కాపాడాలన్నా, ముందు చేయాల్సిందంటే తెలిసిన అవేర్‌నెస్ విషయాల్ని 10 మందికి షేర్ చేయడం. ఒక సాంగ్, ఒక ఫన్నీ ఇన్సిడెంట్, ఒక కామెడీ బిట్ పంపడం వల్ల ఆ 2 సెకన్లు నవ్వుకుంటాం. ఒక 10 సెకన్లు నవ్వుకోగలుగుతాం. అదే ఒక సైబర్ అవేర్‌నెస్ సంబంధించిన క్రైమ్ ఫ్రీ ఇండియా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ షేర్ చేసినట్లయితే, ఏ వీడియో అయినా 5, 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. ఆ వీడియో షేర్ చేసినట్లయితే లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి అతనికి ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడిన వాళ్ళు అవుతారు. సో, మీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటది. ఒక మంచి పని చేసినానని ఆ వే తీసుకున్న వ్యక్తి కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10థ్ క్లాస్ గ్రూప్‌లో పంపారనుకోండి. వాళ్ళు చూసిన వాళ్ళు కూడా నిన్ను అప్రిషియేట్ సరే మంచి వీడియో పెట్టినావు అంటారు. అదే నువ్వు ఫన్నీ వీడియో పెడితే మంచి వీడియో పెట్టినా స్పెషల్‌గా అప్రిషియేట్ చేయరు. నవ్వుతారు, ఊరుకుంటారు గానీ. సో, మీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటది. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా సైబర్ వారియర్‌గా మీరు పనిచేసినట్లు ఉంటది కాబట్టి, ఈ వీడియోస్‌ని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇంకోటేంటంటే ఎవరికైనా ప్రాబ్లమ్ ఉంది. సైబర్ క్రైమ్స్‌లో కొత్త రకమైన ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. దాన్ని ఎట్లా రిపోర్ట్ చేయాలి, ఏం చేయాలనేది మీరు కామెంట్ పెడితే కూడా మా టీమ్ నుంచి మీకు రిప్లై వస్తది. ఎలా అప్రోచ్ కావాలి, దాని నుంచి ఎలా బయటపడాలని చెప్పడానికి కూడా ఈ మా టీమ్ నుంచి మీకు రిప్లై వస్తది కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరు మీ ప్రాబ్లమ్‌ను మీరున్న దగ్గర నుంచే క్లియర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోస్ ఎక్కువ మందికి షేర్ చేయండి. లైక్ చేసినా చేయకపోయినా పర్వాలేదు. సబ్స్క్రైబ్ అనేది మీ ఇష్టం. బట్ షేర్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేస్తే ఎక్కువ మందికి ఈ విషయం తెలుస్తది. ఎక్కువ మంది సేవ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది.